హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్. సో ఇది లాస్ట్ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు అనుకుంటున్నా. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. చాలా స్పీడ్గా పెట్టేశాను నేను, ఎందుకంటే ఎక్కువ టైం అయిపోతుంది, ఎక్కువ వ్లాగ్ మళ్ళీ టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అండ్ లాస్ట్ మీరు ముగ్గులు అవన్నీ చూసారు కదా. ఓకే, ఈ వీడియో ఏంటి అంటే పీటలు ఫస్ట్ మనం అన్నీ ఎలా అరేంజ్ చేసుకోవాలి అదంతా చూపిస్తానమాట. అండ్ వ్రతం కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంది. ముందుగా పీటలను అయితే నేను ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ తెల్లారి మార్నింగే మళ్ళీ ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసుకొని మనము ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుంటాము అని అనుకుంటామో అక్కడ ఒకసారి మళ్ళీ మొత్తం క్లీన్ చేసేసుకొని పసుపుతో మనం మంచిగా ఇట్లా అలికినట్టు చేసుకొని దాని మీద ముగ్గు వేసుకోవాలన్నమాట. పద్మం ముగ్గు నాకైతే ఈ పూజకి సంబంధించి ఏ ముగ్గు వేయాలన్నా ఫస్ట్ పద్మం ముగ్గే గుర్తొస్తుంది అనమాట. ఎక్కడైనా అదే ముగ్గు వేస్తాను నేను. సో కింద అదే వేసాను అండ్ మళ్ళీ పీఠం మీద కూడా అదే ముగ్గు వేసాను అనమాట. పీటకి కూడా మొత్తం మనం పసుపు రాసుకోవాలన్నమాట. నేను రాశాను, బట్ ఇది మనకి ఆ కలర్కి కనిపించట్లేదు అనమాట సరిగ్గా. చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయి వీడియోస్. నాకు తెలిసి ఈ వరలక్ష్మి వ్రతం పూజ వీడియో లాస్ట్ అప్లోడ్ చేసేది నేనే అనుకుంటా. యూట్యూబ్ మొత్తంలో అందరూ ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉన్నారు, బట్ నేను అప్పుడు చేద్దామని హాఫ్ వాయిస్ ఓవర్ అట్లా ఇచ్చి ఉన్నాను. మధ్యలో జున్నుబాబుతో సెట్ అవ్వకపోవడం, ఏదో ఒకటి ఇట్లా ఏదో ఒకటి వస్తూనే ఉందన్నమాట. నాకు అదే రోజు అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు నైట్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది జున్నుకి. అసలు నిద్రే లేదనమాట. అట్లా ఉండింది. ఇంకా ఏమో మంచో చెడో ఏదో తెలియదు, కానీ నేను పూజ చేసుకున్న రోజు జున్నుకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. తెల్లారి మార్నింగ్ హడావుడిగా చేసేసుకున్నాను. నేను అసలు తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాసెస్ కూడా వీడియో తీద్దాం అనుకున్నా, ఎందుకంటే కొంతమంది బిగినర్స్కి ఇవన్నీ చూపిస్తారు యూట్యూబ్లో, కానీ జనరల్గా నెక్స్ట్ డే తెల్లారి అసలు పీఠం ఎలా కలపాలి, ఎలా తీయాలి, అవన్నీ చూపిద్దాం అనుకున్నా. నేను చాలా సెట్ చేశాను అనమాట, ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో అది వీడియో తీద్దాం అనుకున్నా, బట్ జున్నుకి ఫీవర్ ఉండడం వల్ల హడావుడిగా చేసేసాను అనమాట. ముందైతే తులసమ్మ వారికి ఇంట్లో జనరల్గా నార్మల్గా పూజ చేసేసుకున్నా ఫస్ట్. సో ఇది చూడండి, గడప దగ్గర ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది ఆ రోజు. ఇంకా మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు టైం ఉండి ఓపిక ఉంటే, బట్ టైం ఓపిక రెండు లేవన్నమాట అప్పటికే. సో నాకైతే భలే నచ్చింది ఆ రోజు గడప దగ్గర మాత్రం. అండ్ ఇంకా ఒక సైడ్ అట్లా చూసుకుంటూ, ఒక సైడ్ వీడియో తీసుకుంటూ, అండ్ ఇంకో సైడ్ ప్రసాదాలన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఏదో ఉన్నట్టుంది, అది స్టవ్ మీద అటు ఇటు తిరుక్కుంటూ అది అది చెక్ చేసుకుంటూ ఇంకా లేట్ అయిపోతుంది. ఒక్కదాన్నే ఉన్నా అనమాట. సో ఇంకా ఇవి కూడా మళ్ళీ లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకొక సైడ్ ఇవి చేస్తూ, అందుకే అటు ఇటు తిరుగుతూ చేస్తూ ఉన్నా అనమాట. సో అది. అండ్ ఇక్కడ తమలపాకులు ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను, ఏమేమి కావాలి ఏంటి అని చెప్పి. చిన్నగా డెకరేషన్ అట్లా చేద్దాం అనుకున్నాను నేను తమలపాకులతోటే. మనం కలశం పెడతాం కదా, సో అక్కడ ఫస్ట్ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఆ బియ్యం పోసుకోవాలన్నమాట. బియ్యం పోసేసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం అవి వేసుకొని, తర్వాత అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉంటే అది పెట్టేసుకొని, తర్వాత నేను కలశం కోసం అని చెప్పేసి చిన్న ఒక ప్లేట్లో బియ్యం తీసుకున్నాను అనమాట. బియ్యం తీసుకొని దాంట్లో పసుపు, కుంకుమ అదంతా వేసి ఇంకా చిన్నగా ఏదో డెకరేషన్ లాగా చేద్దాం, ఉన్నాయి కదా ఇటు తమలపాకులు అని చెప్పేసి అట్లా తమలపాకులతో చేస్తున్నాను అనమాట. ఇది కూడా అప్పటికప్పుడు అనుకొని చేసింది అనమాట. ఈ తమలపాకుల ఐడియా ఇదంతా ఏదో ఉన్నాయి కదా మరి పువ్వులతోనే ఇట్లా సింపుల్గా చేసేద్దాం పువ్వులు ఆకులతో అని చెప్పేసి అట్లా ట్రై చేశానమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటికి కూడా రోజు ఒకసారైనా ఫొటోస్ చూసుకుంటూ ఉంటాను అనమాట నా గ్యాలరీలో, నేను పూజ చేసిన ఫొటోస్. అసలు భలే అనిపించింది నాకైతే చూడగా. మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పూలు, ఆ డెకరేషన్ అదంతా పూలతోటి మంచిగా అనిపించింది నాకు. నేను వ్రతం చేసుకున్న నెక్స్ట్ డే మళ్ళీ ప్రాసెస్ అంతా పూర్తి చేసేసుకొని మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అదే రోజు సాటర్డే రోజు జున్నుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మండే ఆర్ ట్యూస్డే తర్వాత 2-3 డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయిపోయాము. 4-5 డేస్ అట్లా ఉన్నాం అనుకుంటా హాస్పిటల్లో.
అప్పుడు చాలా వీడియోస్ కూడా నేనేమి పోస్ట్ చేయలేదు. చాలామంది అడిగారు ఏమైంది ఏమైంది అని చెప్పి. సో రీజన్ అదే అనమాట. మా జున్ను బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండడం వల్ల నేనేమి వీడియోస్ అవి అప్లోడ్ చేయలేదు. నేను యాక్చువల్లీ ఇట్లా హెల్త్ బాగాలేదు అని చెప్పి ఒక వీడియో కానీ లేకపోతే ఒక ఫోటో కానీ అప్లోడ్ చేసి పెడదాము. బికాస్ కొంతమందికి అందరూ తెలుసుకోవాలని కాకపోయినా చాలామంది అడిగారు నన్ను ఏమైంది ఏమైంది అని చెప్పేసి. సో వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా పెడదామని అనుకున్నాను, కానీ మళ్ళీ అది కూడా నెగిటివ్గానే తీసుకుంటారేమో మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి. అండ్ అది కాక మరి హాస్పిటల్లో ఉన్న ఫొటోస్ పెడితే బాగోదు కదా అని చెప్పి అట్లా కూడా ఆలోచించి ఇంకా నేను వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు. దాదాపు కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇచ్చాననమాట ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. అండ్ లైవ్ కానీ షార్ట్ వీడియో కానీ అసలు ఏమి యూట్యూబ్ జోలికే వెళ్ళలేదు నేను. అసలు ఒక 10 days అనుకుంటా, 5 days ఉన్నాం, కానీ మళ్ళీ తర్వాత సెకండ్ చెకప్కి వెళ్ళి అట్లా వెళ్ళొచ్చిన తర్వాత ఏమి అంతా ఓకే క్లియర్ అనుకునేదాకా నేను అసలు ఇక యూట్యూబ్ జోలికి రాలేదనమాట. అండ్ ఇప్పుడైతే ఫైన్ అంతా బాగానే ఉన్నాడు. సో ఆ 5 days అండ్ 5 days కాదు యాక్చువల్లీ 2 months నాకు తెలిసి 2 months ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్. అసలు ఎంత అంటే ఎందుకు వస్తుందో తెలీదు, ఏమైందో తెలీదు. వెళ్తూనే ఉన్నాం వస్తూనే ఉన్నాం హాస్పిటల్కి, ఏదంటే అది చేస్తూనే ఉన్నాం. బట్ ఇంకా ఫైనల్గా అడ్మిట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత అంతా క్లియర్గా తగ్గిపోయింది అనమాట. ఇంతకీ ఏమైంది జున్నుకి అని చాలామంది అడిగారు. అప్పుడు ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అండ్ ఫీవరు ఇవన్నీ ఒకటేసారి వచ్చేసాయి. సో అంతా డల్ అయిపోయాడు అనమాట బాగా జున్ను పాపం. ఇప్పుడే కొద్దిగా కవర్ అవుతున్నాడు అండ్ స్కూల్కి కూడా ఏం పంపించట్లేదు ఇంకా. సో అది ఇంకా అదే అనమాట మెయిన్ రీజన్ నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి రీజన్. అండ్ ఇప్పుడు కూడా జున్ను లేని టైం చూసుకొని నేను వీడియోస్ చేయడం, లైవ్ చేయడం, ఏదైనా జున్ను లేని టైము లేకపోతే మంచి డీప్ స్లీప్లో ఉన్న టైం అయితేనే చూస్తాను. జున్ను ఉన్న మెలకువతో కానీ లేకపోతే ఆడుకుంటున్నంతసేపు జున్నుతోనే ఉంటానన్నమాట. సో అందుకే నాకు మెయిన్ రీజన్ నా వీడియోస్ అన్నీ లేట్ రావడానికి అదే రీజన్ అనమాట. వేరే రీజన్ అయితే ఏమీ లేదు. అండ్ సో దానివల్ల లేట్ అవుతుంది రారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ నో ప్రాబ్లం, ఏదైనా జున్ను తర్వాతే కాబట్టి వచ్చినా రాకపోయినా వచ్చినంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను అనమాట. సో ఇది ఇంకా నేను చిన్నగా డెకరేషన్ అది స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కలశం ఏర్పాటు చేసుకున్నాను. కలశంలో అండ్ నిన్ను కొద్దిగా గంగాజలం అని చెప్పి అమ్ముతున్నారు, అవి కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ. సో అవి పూజా స్టోర్లో ఉంటే అవి చిన్న బాటిల్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట. 15 rupees ఎంత పడింది చిన్న బాటిల్ అవి. అండ్ మామూలుగా కొన్ని వాటర్, పసుపు, కుంకుమ, కాయిన్, గంధము, అక్షింతలు, ఒక పువ్వు ఇట్లా ఇవన్నీ వేసేసుకొని అండ్ పచ్చకర్పూరము ఇంకా కొన్ని ఏం వేసాను అంతే, వీటి వరకే వేసాను. సో ఇవి వేసేసి ఇంకా కలశం ఏర్పాటు అయితే చేసుకున్నాను అనమాట. నాకైతే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకుంటే చాలా నిండుగా కళగా భలే అనిపించింది. నేను నైట్ అంతా కూడా దీపం వెలుగుతూనే ఉందన్నమాట ఇంట్లో. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ మాత్రం. అంతా అయిపోయింది. ఇంకా ఓన్లీ డెకరేషన్ అంతే చిన్నగా సింపుల్గా చేసుకునే ఉన్నాయి ఇవి అని అనుకున్న తర్వాత నేను వెళ్ళి ఇంకా రెడీ అయ్యి వచ్చేసి ఇంకా ఇక్కడ కలశం ఏర్పాటు అవన్నీ చేసేసుకొని పూలు అవన్నీ అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా 4-5 వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చేవి ఉన్నాయి నేను, అంటే ఈ వ్రతంకి సంబంధించినవి కాకుండా డైలీ వీడియోస్. బట్ కుదరట్లేదు, చూస్తా త్వరగానే అప్లోడ్ చేస్తా. నేను ఆ రోజు చాలామంది ముత్తైదుల్ని పిలిచాను అనమాట. అంటే ఒక 15 members అయ్యారు అనుకోకుండా. ఆ రోజు మార్నింగ్ వరకు అంత అనుకోలేదనమాట. సడన్గా అప్పటికప్పుడు అనుకొని 15 members అయ్యారు. బట్ అది వీడియో అయితే ఏం తీయలేదు, ఎందుకో తెలీదు. జున్ను ఆ రోజు అయితే పసుపు రాస్తుంటే అందరికీ ఫుల్ ఏడ్చేసాడనమాట. పసుపు రాయొద్దు అని చెప్పేసి. అసలు ఎందుకు ఏడ్చాడో తెలియదు. ఇక హడావుడిగా మళ్ళీ ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా అట్లాగే అని చెప్పి ఫాస్ట్గా పసుపు అదంతా రాసేసి వాయనం ఇచ్చేసి అనమాట. ఎందుకు ఏడ్చాడో తెలియదు. తర్వాత మళ్ళీ బాగానే ఉన్నాడు. పసుపు మాత్రం ఎవరి ఇంటికి వచ్చినా పసుపు రాయొద్దని చెప్పి ఏడుస్తున్నాడు. మరి తనకి ఏమనిపించిందో జున్నుకి అట్లా చూసి. సో అందుకే అవి వీడియోలు అయితే ఏం తీయలేదనమాట. అలంకరణ అదంతా పూర్తయిపోయిన తర్వాత ఇంకా పూజ అదంతా స్టార్ట్ చేశాను అనమాట. నాకు తెలియదు అసలు నేను ఏం మాట్లాడుతున్నానో. ఇది నాకు తెలిసి నేను వాయిస్ ఓవర్ కూడా చాలా డేస్ ఒకరోజు కొంచెం అట్లా ఇస్తున్నాను వాయిస్ ఓవర్ కూడా. అసలు ఇది
చాలా లేట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత వినాయకుడిది కొంచెం పూజ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ చాలా లేట్గా వస్తున్నాయి వీడియోస్. సో ఇంకంతే, ప్రతిసారి అనుకున్నదే ఎట్లాగూ తక్కువగానే వస్తున్నాయి కదా అని చెప్పి ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట. అందుకే చాలా లేటుగా వస్తున్నాయి వీడియోస్ మాత్రం. సో ఇది ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. విని ఈ వీడియో అప్పటికే ఆపేసి స్కిప్ చేయకుండా ఉండండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అవన్నీ చదవడం అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను అసలు చదవడం, పూజ చేయడం ఇదంతా. అంటే జనరల్గా ఇంట్లో పూజలు అవి చేసుకుంటాం, కానీ వ్రతం చేయడం ఫస్ట్ టైం అనమాట. సో అందుకే ఒక పక్క మొబైల్ అండ్ ఇంకొక పక్క ఒక నోట్స్లో కూడా రాసి పెట్టుకున్నాను అనమాట నేను. అండ్ అది ఇది చూసుకుంటూ చదువుతూ ఉన్నాను. సో అదనమాట. ఇంకా చాలాసేపే పట్టింది నాకు, మ్యాక్సిమం 2.5 అవర్స్ పూజనే చేసుకున్నాను అనమాట కూర్చొని. చాలా లేట్ అయిపోయింది. 1 వరకు 10:30 అట్లా కూర్చుంటే నేను 1 వరకు కూర్చొని ఉన్నాను అనమాట లేవకుండా. సో చాలా మంచిగా పూజ అయితే మంచిగా చేసుకున్నా. అదంతా వీడియో తీసాను, కానీ అదంతా పెడితే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో అందుకే వీడియో మ్యూట్ చేసేసి ఇంకా చాలా వరకు తగ్గించేసాను. అండ్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టాను అనమాట వీడియో మొత్తం. చాలా లెంతీ, ఇది మొత్తం చూసుకుంటే ఒక 1 అవర్ ఉంటుంది వీడియో, వ్రతం వీడియో. అండ్ ఇంకా మొత్తం వ్రత కథ కూడా నేను సపరేట్గా చదివాను అనమాట. సో అది నా దగ్గర లేదు వీడియో, యాక్చువల్లీ వేరే ఫోన్లో ఉంది, అదే ఫోన్లో. సో అది నెక్స్ట్ టైం ఏమైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో తర్వాత కథ కూడా చదువుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను పూజ, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకుందాం. సో నాతో పాటు మీకు, మీ కుటుంబ సభ్యులకి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా లేట్ అయిపోయింది వీడియో, అయినా కానీ ఎప్పుడు చూసినా పూజనే, ఎప్పుడు చేసిన పూజనే. సో ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే, ఇంకా ఈ వీడియో చూస్తాను. నెక్స్ట్ వ్రత కథ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నేనైతే చదివాను, మంచిగానే చదువుకున్నాను. సో అది ఉంటే వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. అక్కడ ఏమేమి చేయాలి క్లారిటీగా ఉందన్నమాట. సో దాన్ని ఫాలో అయితే వెళ్ళిపోయాను, ఎందుకంటే నాలాంటి బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది కదా. సో అట్లా చూసుకొని చేసుకోవడం. సో అంతే ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.